హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారుగా, మా హస్బెండ్ పక్క నుండి సెటైర్లు వేస్తున్నారులే. ఈరోజు అయితే సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బగారా రైస్, చికెన్ కర్రీ అనమాట. మేము అనుకున్న దానికన్నా అద్భుతంగా వచ్చింది టేస్ట్ అయితే. అసలు ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చిందండి. మేము అనుకోలేదు ఇంత టేస్ట్ వస్తుందని. సో అంత టేస్ట్ అయితే వచ్చింది. బగారా రైస్ ఎలా చేస్తాను ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే కర్రీ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియోలో, అది కూడా చూసేసేయండి. చూసి నెక్స్ట్ వీక్ మీరు సండే రోజు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది నాకైతే కామెంట్ అయితే చెప్పేసేయండి. ముందుగా అయితే 5 రూపాయలు మనకి బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చేసి మంచిగా నూనెలో వేసి ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అయితే బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో తర్వాత వచ్చేసి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం లవంగాలు అయితే యాడ్ చేసుకుందాము. ఇందులో ఇదిగోండి 7 లవంగాలు అయితే నేను వేసేసాను. లవంగాలు ఎందుకు వేసంటే మనకి రైస్ అనేది లవంగాలు స్మెల్ అనేది వస్తుంది, తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది. సో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరిపడా వచ్చేసి నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. మనకి రైస్కి ఎంత అయితే సరిపోద్దో అంత అయితే ఒకసారి వేసేసాను. అలాగే పసుపు చెప్పక్కర్లేదు, నేను పసుపు అయింది అయితే ఉండలేను కాబట్టి పసుపు అయితే యాడ్ చేసేసుకుందాము. 1 స్పూన్ పసుపు అయితే నేను వేసేసాను. అలాగే పచ్చి కొబ్బరి, అల్లం, చున్నులపాయలు నేను మిక్సీ పట్టిన పేస్ట్ అయితే 2 స్పూన్లు వేసానండి. ఇందులోకి ఇదే మనకి మసాలా, ఇంకేం కూడా నేను యాడ్ చేయట్లేదు. కాకపోతే కొంచెం గరం మసాలా అయితే వేస్తాను, మనకి తింటానికి కొంచెం బాగుంటుంది రైస్ అనేసి నేనైతే ఖచ్చితంగా గరం మసాలా అయితే వేస్తాను. కొంచెం పొడి అనమాట, మనకి షాపులో దొరికే పొడి. ఇది మనం పచ్చివాసన పోయేలాగా బాగా అయితే ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే అల్లం, పచ్చి కొబ్బరి కాబట్టి, చున్నులపాయ ఇవన్నీ స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాం నీట్గా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మేమైతే 90% మాత్రమే వస్తుంది అనుకుంటే 100% వచ్చింది టేస్ట్ అయితే. ఇదిగోండి ఈ విధంగా అయితే గరం మసాలా అయితే నేనైతే యాడ్ చేసేసాను. ఆ స్మెల్ కూడా పోయేలాగైతే మనమైతే ఫ్రై చేసుకొని నెక్స్ట్ నేనైతే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులు బియ్యానికి నేను 5 గ్లాసులు వాటర్ అయితే వేసాను. నార్మల్గా అయితే మనకి 6 గ్లాసులు వేయాలి. సో మా ఈ వడ్లు బియ్యం కాబట్టి నేనైతే 5 గ్లాసులు మాత్రమే వేసాను. అంగట్లో రైస్ అయితే మనకు పొడి పొడిగా రావడానికి 5.5 గ్లాస్ వేసుకోవచ్చు. అయినా నేను 1 గ్లాస్ పూర్తిగా తగ్గించేసాను. సో రైస్ అయితే చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో టేస్టింగ్ సాల్ట్ అండి, మనకి ఆల్మోస్ట్ దాంట్లోనే వచ్చేస్తుంది బిర్యానీ మసాలా ప్యాకెట్లో, అది కూడా వేసేస్తాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనకి టమోటా, ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు వేస్తారు నెయ్యి, నేనైతే అప్పుడు వేయను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత నెయ్యి అనేది వేస్తాను. మనకి మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, లేకపోతే అవాయిడ్ చేసేసి. నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది రైస్ తినడానికి కూడా. నేనైతే 1 స్పూన్ అయితే వేసేసాను. బాగా మనకి వాటర్ మెసిలేలాగైతే మూత పెట్టి మసిలించుకోవాలన్నమాట. మనకి వాటర్ మెసిలిన తర్వాత మనము బియ్యం అనేది ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే నానబెట్టుకొని ఇందులో మనం వాటర్లు అనేది మెసిలిన తర్వాత మాత్రమే మనం రైస్ అంతా మనం ఎంతైతే రైస్ అయితే నానబెట్టుకున్నామో 3 గ్లాసుల రైస్ అనేది ఇందులో వేసేస్తున్నాను నేను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అండి. లెమన్ కూడా ఇప్పుడే మనం పిండేసేసుకొని 1 కాయ కానీ 2 కాయ మనకి రైస్ ఎంతైతే అంతకి మీరు వేసేసుకోండి. నేనైతే 1 లెమన్ అయితే వేసేస్తాను ఇందులో ఖచ్చితంగా అయితే. ఇదంతా మనకి నెయ్యి, ఆయిల్ అండి, మనకి పైన ఎల్లో కనిపించేది. ఎందుకంటే మనకి బగారా రైస్లో కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్ అనేది, అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది రైస్ కూడా. ఈ విధంగా నేనైతే 1 లెమన్ మొత్తం వేసేసాను, అంటే 2 దెబ్బలు వేసేసాను. వేసేసి బాగా కలిపేసేసుకొని నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఇంకా ఉడికిచ్చేసుకుని, ఇంకా చెప్పవసరం లేదు, ఆల్మోస్ట్ మనకి ఇంకా అయిపోద్దండి బగారా రైస్ అండి, రెడీ అయిపోద్ది. సో మీకు ఎంతమంది తెలుసు, మీరు ఏ విధంగా చేస్తారు? సో నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. నాలాగా ఎంతమంది చేస్తారు, మీ టైప్లో మీరు ఎలా చేస్తారు నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 50% మాత్రమే ఉడికింది, 50% మాత్రమే మనకి రైస్ అనేది కుక్ అయింది. ఇంకా 50% ఉంది కాబట్టి సో మళ్ళీ మూత పెట్టించేసి ఉడికిచ్చేసుకుందాము. చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ రైస్ అనేది నాకైతే వచ్చేసింది. చూసేసేయండి, అసలు అనుకోలేదు వడ్లు బియ్యం కదా ఎట్లా ఇద్దో ఏందో అనుకుంటూ ఉన్నాను. సో బాగా వచ్చిందండి, చూసారు ఎంత పొడి పొడిగా మనకి రైస్గా వచ్చింది. అస్సలు అనుకోలేదు ఇలా వచ్చిద్ది అనేసి. నేను కొంచెం మెత్తగా వచ్చిద్దేమోలే అనుకున్నాను. అసలు కింద దాకా కూడా అలానే ఉంది, ఆల్మోస్ట్ అలానే ఉందండి. ఏ మాత్రం కూడా ఆ రైస్ అనేది మనకి మెత్తగా అయితే లేదు, ఆ పొడి పొడిలాడుతూ అలానే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ కర్రీ అనేది ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు నెక్స్ట్ వీక్ వచ్చే సండే మీరు ట్రై చేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసాను మీకు ఎలా వచ్చిందో. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేను చేసిన టైప్లో మీరు చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకుని నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేసి. బై బాయ్.